హాయ్ హలో అండి. నేను ఇప్పుడు ఆలు పోహా ఫింగర్స్ చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: నేను 3 ఆలులు తీసుకున్నాను, ఒక బౌలు, 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ముందుగా మనం ఆలుని బాయిల్ చేసుకుందాం. కుక్కర్లో వేసేసి పెట్టేస్తున్నాను. 2 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఈ కప్పు పోహాని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. మిక్సీ వేస్తాను. విజిల్ వచ్చేసినాయండి. ఇలా ఉడికించిన బంగాళదుంప ఇలా చెక్కు తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. వేయించిన మిక్సీ పట్టుకున్న అటుకులు వేస్తున్నానండి. 1 కప్, 1/2 కప్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 పచ్చిమిర్చి కట్ చేసినవి, 1/2 టీ స్పూన్ ఎండుమిర్చి గింజలు, వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు కట్ చేసుకున్నాయి సన్నగా, కొత్తిమీర 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా ఉడికించిన ఆలులో అన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సాల్టు, ఎండుమిర్చి గింజలు అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫింగర్స్ లాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా అయింది కదండి. దీన్ని మనం ఇప్పుడు ఫింగర్స్ లాగా చేసేసుకుందాం. తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ వేడైపోయిందండి. అందులో ఫింగర్స్ వేసేసుకుందాం. ఇలా చేతులతో రోల్ చేసుకొని ఫింగర్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఫింగర్స్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఇట్లా చేతికి అంటుకున్నట్టుంటే నూనె కొంచెం రాసుకోవాలి. ఇలా నూనె వేడైందండి. ఇప్పుడు మనం ఫింగర్స్ వేసేసుకుందాం. 1 బై 1 వేసేసుకొని సిమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఉంచుకుంటే మాడిపోతుంది మళ్ళీ ఫింగర్స్ అన్నీ. ఇలా సిమ్లో ఉంచుకొని కొంచెం కలుపుకుంటూ కాల్చుకోవాలి. లేదంటే కొంచెం కలుపుకోవాలి, లేదంటే మాడుతున్నాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎర్రగా కాల్చుకోవాలి. ఆలు పోహా ఫింగర్స్ రెడీ అయినాయి. చాలా యమ్మీగా ఉంటుంది. విత్ సాస్ ముంచుకొని ఎంత బాగుంటుందో. రైస్ చూసారు కండి ఎంత ఎమ్మీగా ఉన్నాయి. మా పిల్లలు తినేసి చాలా బాగున్నాయి అంటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.